అది మొదటి ఆదివారం. ప్రభు బల్లలో మేము పాలు పొందాలి. సంఘమంతా వస్తారు, నా దేవుడు లేపుతున్నాడు లేయి అని. ఎన్ని ఆదివారాలు విడిచిపెట్టినా నువ్వు బతికింటే ఏం లాభం నీ వల్ల దేవునికి? రక్షించబడి సిగ్గనిపిల నీకు? అందరూ ప్రార్థనలో ఉంటే డ్యూటీలో ఉంటావా? అందరూ ప్రార్థనలో ఉంటే బోబలు కడుగుతావా? అందరూ ప్రార్థన ఉంటే ఇంట్లో వాకిలు చేసుకుంటావా? ఏమి లాభం నీ వల్ల దేవునికి? కృతజ్ఞత చెప్పడానికి రాలే ఆయన సన్నిధానంలో. దేవా, నేను బ్రతికుండాల్సిన సమయంలో నన్ను బ్రతికించావు, ఎందరో చచ్చిపోయారు ప్రభువా, ఇంత బ్రతుకునిచ్చిన దేవుడు అని నీకు ఒక చిన్న థ్యాంక్స్ చెప్పడానికి నీ పాద సన్నిధికి రాలేదు అంటే ఎందుకండి నువ్వు బతికింగా? ఎందుకు నువ్వు బతికింగా? రక్షణ అత్యంత విలువైనది. విశ్వాస జీవితంలో 5 సంవత్సరాలు, సేవా జీవితంలో 26 సంవత్సరాలు, 36 సంవత్సరాలలో 31 సంవత్సరంలో ఒక్క ఆదివారపు ప్రభు సన్నిధానాన్ని కోల్పోలేదు. కాబట్టి నా దేవుడు ఘనమైన జీవితాన్ని ఇచ్చి 10గురికి అవసరమైన మాటలు ప్రకటించడానికి కృపణిస్తున్నాడు. నీ కుటుంబం ఏ రోజుకు ఆ రోజు కొరతతో బ్రతకడానికి ప్రభు దినాన్ని సైతం ఎంత నిర్లక్ష్యం చేస్తున్నావు రక్షించబడి? దేవుడు చేసిన ఉపకారాలు గుర్తుకు రావా మనకు? అయ్యో, నా కుటుంబం అంతా నేలపాలు కావాల్సిన దాన్ని, నేలపాలు కావాల్సిన నా కుటుంబాన్ని నిలబెట్టి కూర్చోబెట్టాడే. నేను ఆయనకి ఎంత కృతజ్ఞుడను, నేను ఆయనకి ఎంత కృతజ్ఞురాలను అనిపిదా నీకు? ఈ రోజుకు మన భారతదేశంలోనే 40 మందికి 3 పూట్ల భోజనం లేదు. మన భారతదేశంలోనే 40 మందికి 140 మందికి 3 పూట్ల భోజనం లేదు. ఎక్కడెక్కడో దిబ్బల్లో పడి నన్ను ఏరుకొని తింటున్నారు. మంచి ఆహారం తిని మిగిలిన దిబ్బకేస్తున్నావేను. దేవుడు నిన్ను ఎంతగా రక్షించాడు, ఎంత గొప్ప మేలు చేశాడు. కృతజ్ఞత రాదా నీకు? ఎందరో పిల్లలు చదువుకోవడానికి హైలీ టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళు చచ్చిపోయారండి. మనొక వార్త తెలుసా నీకు? కర్నూల్లో ఒక అబ్బాయి క్లాస్లో ఇంజనీరింగ్ స్టూడెంట్, చాలా హైలీ టాలెంట్ తెలుసా? ఎంత ఉన్నతమైనటువంటి విద్యలో ఆరితేరిన వాడు అని అంటే ఆ కాలేజీలోనే టాపర్. అతను టాపర్. కానీ ఏమైందో తెలుసా? అతను అంత అందంగా ఉండడు. అతని రూపం అంత సొగసుగా లేదు. తత్ఫలితంగా ఎవరు అతనితో మాట్లాడరు, ఎవరు అతనితో స్నేహం చేయరు. వాడు అనుకున్నాడు, ఎందుకు నన్ను ఇంత అందంగా ఇట్లాగా పుట్టించాడు దేవుడు? ఇంత చదువు ఉంటే మాత్రం ఈ కాలేజీలో నన్ను పలకరించేవాడు లేడు, ఫ్రెండ్షిప్ చేసేవాడు లేడు. స్కూటర్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయాడు. ఆ కృష్ణానగర్ అనబడేటటువంటి కర్నూలులో కృష్ణానగర్ అనబడేటటువంటి చోట రైలు వెళ్ళేటప్పుడు అటువైపున ఇటువైపున గేట్లు వేస్తారు. మన ముద్దనూరుకి వెళ్ళినా కూడా కనిపిస్తుంది. అటువైపున ఇటువైపున గేట్లు వేస్తారు. రైలు వస్తుందని గేట్ వేశారు. ఆ గేట్ దగ్గరకు వచ్చాడు వాంటెడ్గా. రైలు వస్తుంది, కూత వినపడుతుంది. గేట్లో నుంచి దూరి బండి స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతుంటే, ఏ మ్యాన్, ఎక్కడికి వెళ్తున్నారా, ఆగు అని అన్నారు. రైలు వస్తుంటే దానికి అడ్డుగా వెళ్ళాడు. ఆన్ ది స్పాట్ డెడ్ అయ్యాడు. కాలేజీలో టాపర్ అండి వాడు. కాలేజీలో టాపర్ వాడు. టాపర్ అయిన వాడు నేను అందంగా లేనను, ఆరోగ్యంగా లేనని చెప్పేసి అర్ధాంతరంగా చచ్చిపోతే నీ బిడ్డలు మంచిగా చదవగలుగుతున్నారు, కావలసిన ఫీజు కట్టగలుగుతున్నావు. నీ ఎక్కడుంది కృతజ్ఞత? 2025 సంవత్సరంలో ఎన్ని ఆదివారాలు కోల్పోయాను, ఎన్ని ప్రభు దినాలను నిర్లక్ష్యం చేశాను. ఎందుకని నిన్ను బ్రతికిస్తున్నాడు దేవుడు? ఇంకా దయగలిగిన వాడు ఆయన. మరి నీకు లేదే కృతజ్ఞత ఆయన ఎడలా? అంటే నువ్వేమనుకుంటున్నావు అంటే అన్నీ బాగా జరుగుతున్నాయి కాబట్టి బాగుంది అనుకుంటున్నాను. బాగా జరగని రోజులు కూడా రావచ్చు సోదరుడా. సఫిషియెంట్ గా ఉన్నా అనుకుంటున్నావేమో. దేవుడు అనుకుని కన్నెర్ర చేస్తే నిమిషంలోనే కుటుంబాలు తారుమారవుతాయి. చూడలే మనం బిడ్డల కొరకు లక్షలు పొదుపు చేసి, గడిచిన దినాల్లో మనం చూసాం, బిడ్డల కొరకు లక్షలు పొదుపు చేసి క్లినిక్లు అన్ని, హాస్పిటల్ అన్ని, కోట్ల రూపాయలంతా సమకూర్చుకొని ఇంగ్లాండ్లో అనబడేటటువంటి దేశానికి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకొని అన్నాడు. లండన్ పోలా, డబ్బులంతా లండన్కు ట్రాన్స్ఫర్ చేసుకొని అక్కడికి వెళ్ళి ఒక క్లినిక్, ఒక ఇల్లు అన్ని చూసి భార్య పిల్లలను అందరినీ ఎక్కించుకొని వెళ్ళిపోతున్నాం మేము లండన్.
మా కుటుంబం అంతా అక్కడే బ్రతుకుతాం, అక్కడే ఉద్యోగాలు చేసుకుంటాం, నేను ఒక గొప్ప డాక్టర్ను, నా భార్య ఒక గొప్ప డాక్టరు, నా పిల్లలు లండన్లో బ్రతుకుతారని చెప్పేసి విమానం ఎక్కాడు. కానీ విమానం లండన్ కాదు, అహ్మదాబాద్ కూడా దాలకు ముందు ఏమైపోయింది? కూలిపోయింది. ఏమయ్యండి కుటుంబ డబ్బులన్నీ? చెప్పినప్పుడు మాత్రమే కొంచెం ఏదో ఉద్రేకానికి లోనైపోయి అయ్యో ఇట్లా ఉండాలని చెప్పేసి మరలా రేపు వారం వచ్చేసరికి నీచమైన తిండి కోసము, నీచమైన 500 కోసం నీ దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నా, నీవు రక్షణను దూరం చేసుకుంటున్నావు. గ్రంథం పట్టుకొని చెప్తాను ప్రియులారా, నేను తింటున్న ప్రతి మెతుకు వెనక నా ప్రభు యొక్క కరుణా హస్తము తోడుగా ఉందే తప్ప ఏ వ్యక్తి హస్తము లేదు. ఆ హస్తము నిన్ను కూడా బలపరుస్తుంది. ఆ హస్తము అరిచేంత చాలు. ఏలియా కాలంలో భయంకరమైనటువంటి కరువు ఉన్నప్పుడు ఆహాబుతో చెప్పాడు, లేకపోతే అక్కడున్న శిష్యులతో చెప్పాడు, వెళ్ళి చూడుపో మేఘం వచ్చిందని. లేదయ్యా రాలేదు. మేఘం వస్తుంది చూపు, లేదయ్యా రాలేదు. మరలా వెళ్ళి చూడుపో, అయ్యా అరచేయంత మేఘం వచ్చింది. ఇక చాలా ఆహాబుకు చెప్పు, వర్షం ప్రచండంగా కురవబోతుందంటే ఏంది అరచేయంత మేఘానికి వర్షం కురుస్తుందా? ప్రచండమైన వర్షము ఆహాబును, ఏలియాను, పట్టణాలను తడిపేసింది. ఆయన నీ మీద తన చల్లని చూపు చూపితే అంత చాలండి ప్రేమ. నువ్వు ఇంత సంపాదించుకున్నా ఏం ఉపయోగం ఉండదు. ఆయన ప్రేమ అంత చాలు. అరచేయి అంతా నీ కుటుంబాన్ని అలాగ లిఫ్ట్ చేస్తాడు ఆయన. ఆయన లేకుండా నువ్వు చేసే ప్రతి ప్రయత్నం వెనక నష్టమే ఉంటుంది ప్రియులారా. నా ప్రభు చెప్పిన మాటే, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. మీరు ఏమో చేసినట్టు మీరు అనుకున్నా ఒకరోజు అన్ని నేలపాలైపోతాయి. నేలపాలైన తర్వాత ఎత్తుకోలేవు నువ్వు. దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేస్తున్నాను, రక్షించబడిన నువ్వు ఎంత నిర్లక్ష్యంగా బ్రతుకుతున్నావో చూడు. ఎంత నిర్లక్ష్యంగా బ్రతుకుతున్నావో చూడు. ఆయనే నీ మీద నిర్లక్ష్య వైఖరి వహించింటే ఈరోజు నువ్వేమై ఉండేవాడు? నీ కుటుంబం ఏమై ఉండేది? తెలుసు కదా మీకు అందరికీ. నా కుటుంబం గురించి నాకు, నీ కుటుంబం గురించి నీకు, నీ జీవితం గురించి, నీ ఆరోగ్యం గురించి, నీ ఆయుష్ గురించి ప్రతిదీ తెలుసు కదండి మీకు. కొంచెం అటు ఇటు అంటే ఏమయ్యే వాళ్ళం మనం? ఏమయ్యే వాళ్ళం? పిల్లలు విచ్చలవిడిగా వాళ్ళ ప్రేమ వీళ్ళ ప్రేమ అన్నప్పుడు ఆ ప్రేమలకు బానిసలైపోయి వాళ్ళతో వెళ్ళిపోయింటే ఇల్లు ఏమయ్యేది? అది నా ఇల్లైనా నీ ఇల్లైనా ఏమయ్యేది? కొంచెం అనారోగ్యంలో కొంత అటో ఇటో అయిపోయి క్యాన్సర్ అటాక్ అంటే ఏమయ్యే వాళ్ళం? ఏదో ఒక విషపూరితమైన వ్యక్తి నీ కుటుంబాన్ని పాడు చేసి ఏమయ్యే వాళ్ళం? గుర్తుకు రావండి మనకు? గుర్తుకు రావా మనకు? ప్రయాణంలో వెళ్ళిపోతూ ఉన్నాం, అర్ధాంతరంగా కుటుంబం విడవబడాల్సి వస్తే ఏమయ్యే వాళ్ళమండి మనం? కృతజ్ఞత ఉండాలి. ఆ రోజు మీ ఉద్యోగాలను మిమ్మల్ని బతికించింది, మీ డబ్బులను మిమ్మల్ని బతికించింది, మీ ఆరోగ్యాలను మిమ్మల్ని బతికించింది ప్రభు యొక్క కరుణాహస్తం అండి. ఆయనలో రక్షించబడ్డారు కాబట్టి మీ జీవాన్ని ఆయన భద్రపరిచాడు. గుర్తుకు రాదండి మీకు? గుర్తుకు రాదు మీకు? శనివారం అయ్యేసరికి మీకు ఆదివారం గుర్తుకు వస్తుంది కానీ ఆ రోజున గుర్తుకు రాదండి మీకు. ఇది ఒకటి వచ్చింది, దరిద్రమైంది. పాటలు పెట్టుకొని ప్రభు బల్లారాధనను కోల్పోను నేను. ఆ పొద్దు ప్రార్థన కూడా మనం అపద్యం ప్రార్థనకు ప్రార్థనలు జరుగుతుంటే మన వాకిళ్ళు మూతలు పడతాయి. 10 మంది అన్యులు వచ్చి వాక్యం అంటుంటే మన ఇల్లు మూతలు పడతాయి. ఒకవేళ ఇల్లే మూతపడే పరిస్థితి వస్తే నిజమైన మూత ఎప్పుడో తెలుసా? ఆధారమైన భర్త మేలు చేస్తారు, ఉపయోగకరంగా ఉంటాయని పిల్లలు దారి తప్పితే అప్పుడు పడతాయి మూతలు. మీరు దేవునితో ఆటలాడమాకండి ప్రియులారా. నేను ఏది మాట్లాడినా నా దేవుని ప్రేమను బట్టే, నా దేవుని కోసం మాట్లాడతాను తప్ప నా కుటుంబం కోసం నేను మాట్లాడలేదు కదా. మిమ్మల్ని మాట్లాడలేదు కదా. రక్షణను భక్తిహీనులు దూరం చేసుకుంటారు కానీ రక్షించబడేటప్పుడు మీరే ఒప్పుకున్న మాట, నీళ్ళలోకి దిగేటప్పుడు మీరే ఒప్పుకున్న మాట, పంచభూతముల సాక్షిగా మీరు ఒప్పుకున్న మాట, మరణం వరకు నీ అడుగు జాడల్లో నడుస్తాం ప్రభువా. మరి నడిచింది ఏది? నడుస్తున్నది ఏది?
దేవుని బిడ్డలారా, రక్షణ ఎంత గొప్పదో 4 మాటలు చెప్పమంటారా? హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనాన్ని చూద్దాం. రక్షణ ఎంత గొప్పదో చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూస్తున్నాం. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాము. ఎట్లా చెప్పండి, మీరు చెప్పండి. ఇంత గొప్ప రక్షణ ఎలాంటిది? గొప్పది. ఆ గొప్పలను ఏం చేయకూడదు? నిర్లక్ష్యం చేయకూడదు. నిర్లక్ష్యం చేయకూడదండి. నేను సేవలోకి వచ్చినప్పుడు నలుగురమేనండి మేము ఆరాధికులం. నేను, నా భార్య, మా అమ్మ, మన నలుగురమే ఉన్నాం. మేము ఎరుగుపల్లకు పరిచయకు వెళ్ళేవాళ్ళం. అక్కడ రావద్దంటే ఇంట్లో చేసుకున్నాం కొంతకాలం. ప్రతి ఆదివారమున రొట్టె విరిచామండి, నలుగురమే ఇంట్లో. కొంతమంది ఆ వీధిలో వాళ్ళు ప్రార్థనకని చెప్పేసి వస్తే, మన దేశంగా మనం ఎక్కడ పోతున్నాం, సమాజంలో స్థలం ఏం మీకు, వాళ్ళ ఇంట్లో ప్రార్థన పెట్టుకుంటే పోతారు అని అంటే అందరూ ఆగిపోయారు. నలుగురమే ఉన్నామండి మేము. ఏ రోజు ప్రభు యొక్క శరీరాన్ని, రక్తాన్ని నిర్లక్ష్యం చేయలే. ఎందుకో తెలుసా? రక్షణ గొప్పది. భారతదేశంలో 140 కోట్ల జనాభా ఉంటే 140 కోట్ల జనాభాలో హిందువులు 82 కోట్ల మంది ఉన్నారు తెలుసా? క్రైస్తవులు అనేది 2%. ఒకవేళ నువ్వు హిందువో లేకపోతే అన్యుడో అది వేరే విషయం అంటే పక్కన పెట్టు. తన స్వరక్తం ఇచ్చి 140 కోట్ల మందిలో నిన్ను రక్షించుకుంటే నువ్వు లోకస్తులందరి మధ్య తిరుగుతావా? నీ కొరకైన ఆయన త్యాగాన్ని తెలుసుకుని నిర్లక్ష్యం చేస్తావా? ఇది తగునా నీకు? నువ్వు చెప్పు, గుండెల మీద చేయి వేసుకొని, తగునా నీకు? ఇంట్లో అనారోగ్యం వచ్చింది, తినే ఆహారం ఫుడ్ పాయిజన్ అయింది, అవునా? మొన్న మేము మ్యారేజ్కి వెళ్ళేసి వచ్చాం. మా అన్న, మా పిల్లోడు, ఏముంది మటన్ బిర్యానీ అన్నాడు. అది మా ఆయనకు పిడిచి కొట్టింది. రాత్రి తినేసాం, పడుకున్నాం. ప్రొద్దున్నే లేస్తే మనిషి మంచం మీద పడుకోని నాగిని డాన్స్ చేస్తుంది. చెప్తా అంటే కొంచెం అప్పుడప్పుడు ఉండాలి కదా. ఏంటమ్మా ఇంతగా కష్టపడతాను అంటే తట్టుకోలేకున్నాను, కడుపు నొప్పి. ఏమైంది? రాత్రి బాగా నిద్రపోయావు. ఏమైంది? 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 ఫుడ్ పాయిజన్ అయింది. హాస్పిటల్కి వెళ్తే 2 సూదులేసి ఇంత బాటలు పెట్టి ఇవన్నీ చేసిన తర్వాత ఎప్పుడో మధ్యాహ్నానికి నేను ఇంకా బతుకున్న ప్రభు అని బయటకు వచ్చింది. అప్పుడు ఏమైందంటే అక్కడి నుంచి వచ్చేటప్పుడు బాగున్న మా బిర్యానీ ఇంకొంత ప్యాక్ చేయించుకొచ్చాడు మా పిల్లోడు. బలదానివి, కడుపు నొప్పి, పొద్దున్నే ఏం టిఫిన్ చేస్తావు, అన్నిటిలో కడిపోయి ఎండగాలిని దోశలేమొద్దు, హ్యాపీగా బిర్యానీ తిను అని. తింటదా? బిర్యానీ తిను అంటే తింటదా? దానికన్నా నన్ను చంపు అంటారు. ఏంటంటే నేను ఉండే పరిస్థితి బిర్యానీ తినే పరిస్థితి కాదు కదా. మరి నిన్ను ఆరోగ్యంగా నిలబెట్టినప్పుడు బిర్యానీకి ఇచ్చిన ప్రాధాన్యత ప్రభు పాద సన్నిధికి ఇవ్వు కదమ్మా. నువ్వు ప్రభు పాద సన్నిధికి ఏం మనం రక్షణను నిర్లక్ష్యము చేయకు అన్నాడు ప్రియులారా. గొప్ప రక్షణ. కీర్తనల గ్రంథము 74వ కీర్తన 12వ వచనాన్ని చూస్తున్నాం. పురాతన కాలము మొదలుకొని దేవుడు నా రాజై ఉన్నాడు. దేశములో మహారక్షణ కలుగు. రక్షణ ఎలాంటిదంట? మహారక్షణ. మహాబబులోను రాయబడింది. మహాబబులోను అంటారు. బబులోను ప్రపంచ దేశాల్లో పెద్ద ప్రియులారా. నేను బైబిల్ గ్రంథాన్ని చదువుతూ, నేను పాఠ్య పుస్తకాలు చదివాను. నేను ఇప్పుడు ఇట్లా పెట్టేసామనుకోండి, మాటకు ఉదాహరణకు 10 గంటలకు వచ్చి కూర్చున్నాం అనుకోండి, 12 గంటలకు 40 అధ్యాయాలు చదవచ్చు. ఏముండదు, బోర్డు మీద పోసి నీళ్ళు కనిపెట్టే అంతే. 40 చదివినా 50 చదివినా. మీరు కూడా అంటారు కదా, మేము ఇప్పటికి 5 మాటలు చదివినాం, 6 మాటలు. బోరుగుండే. నేను ఎందుకు ప్రభువా, నీ ప్రజలు కదా ఇశ్రాయేలీలు, యూదులు, 70 సంవత్సరాలు ఎందుకు ప్రభువా వాళ్ళు బబులోనికి వెళ్ళిపోయారు?
దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగో అంతా బబులోను వశమైపోయారు. ఏమైంది ప్రభువా? మీరు చదవండి. ఎందుకు అలాగ వెళ్ళిపోయారంటే వాక్యము చెప్పే సత్యం. దావీదును నేను ఏర్పరచుకొని సొలొమోను ద్వారా ఒక గొప్ప మందిరాన్ని కడితే ఆయన అన్నాడు, కట్టక ముందే చెప్పాడు, నా విశ్రాంతి దినమును ఎవరు నిర్లక్ష్యమో చేయొద్దు అన్నాడు. విశ్రాంతి దినాన్ని ఇశ్రాయేలు యూదులు నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకు వీళ్ళు బానిస బ్రతుకు వెళ్ళారు అంటే విశ్రాంతి దినమును నిర్లక్ష్యం చేసి మందిరంలో నక్కలు తిరిగాయి, అంటే ప్రార్థనలు లేవు. అందుకు దేవుడంటే రుచి చూయించుటకు బబులోనుకు 70 సంవత్సరాలు పంపించాడు. ఆరాధన లేదా నీకు? నీ ఇంట్లో నుంచి పోతారు బబులోనుకు. మేలే కదా ఫ్లైట్ లేకుండా అంటారా? అట్లా కాదు, నరకాన్ని చూస్తారు. రక్షించబడే వారిని ఇంత క్రమంగా చెప్పడండి ఆయన. పాఠశాలకు వెళ్ళే పిల్లలకే క్రమం నేర్పిస్తారు, కానీ లేని వాళ్ళకందరికీ వచ్చి ఎందుకు చెప్తారు? బబులోనుకు వాళ్ళు వెళ్ళింది విశ్రాంతి దినమును నిర్లక్ష్యం చేసినందుకు. ఈరోజు కుటుంబాలు బాగుపడండి, ఆదివారాన్ని చెప్పండి. నిర్లక్ష్యం, నిర్లక్ష్యం, చాలా నిర్లక్ష్యం. ఊరికే వచ్చి రక్షణను కోల్పోయి నిర్లక్ష్యం చేశామనుకోండి, అది మహారక్షణ. మహారక్షణను నిర్లక్ష్యం చేస్తే మహాశ్రమలు వెంటాడతాయి. ఇంకో చూడండి, 68వ కీర్తనలో మాట రాయబడి ఉంది. 68వ కీర్తన 20వ వచనాన్ని చూద్దామా? 68:20. దేవుడు మా పక్షమున, దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగజేయి దేవుడై ఉన్నాడు. ఇదేం రక్షణ? పరిపూర్ణమైన రక్షణ. ముందు చూసింది గొప్ప రక్షణ, తర్వాత నిత్య రక్షణ. ఇది పూర్ణమైన రక్షణను, దీనిని ఏం చేసుకోకూడదు, మనం పోగొట్టుకోకూడదు. అందుకే దేవునికి దూరం కాకోకుండా ఉండాలంటే చెప్పండి, చెప్పండి నాయన, దేవునితో మన హృదయం. ఆ పెనవేత్తన గురించి మీకు మాట్లాడుతూ ఆడబిడ్డలకు బాగా గుర్తుండడానికి ఒక కొప్పును తీసిపెట్టిన విడ, ఒక పొట్టెక్కని తీసుకొచ్చి ఇదిగో ఇట్లుంటుంది జడ అని చూపించినాం. మీరు అందరూ విన్నారు. దాన్ని వేరు చేయడం తల్లి వల్ల కాదు, ఎవరి వల్ల కాదు, అది మిళితమైపోయింది. ఒక్కసారి దేవుని మనం నమ్ముకున్న తర్వాత భార్య చెప్పిందని, భర్త చెప్పిందని, అత్త చెప్పిందని, కోడలు చెప్పిందని, మామ చెప్పినాడని, బిడ్డ చెప్పిందని, నేను రాను మందిరానికి. రక్షించేటప్పుడు వీళ్ళందరూ చెప్పలేదే. రక్షించేటప్పుడు ప్రభు మాటకు విధేయత చూపినావే. ఇప్పుడెందుకు హృదయము పెనవేసుకున్న దాన్ని తెంచుకుంటున్నావు? ఆయన రాకడ వరకు తెంచుకోకూడదు. ఆయన రాకడ తర్వాత ఆయనే, ఒకవేళ అప్పటికి మనం ఉంటే అలాగే ఎత్తబడతాం, లేకపోయి మట్టిలో అయిపోయింటే కూడా మృతమైన శరీరాన్ని మహిమగలగా లేపుకొని వెళ్ళిపోతాడు. ఒక స్త్రీ కన్సీవ్ అయింది అని తెలిసిన తర్వాత బిడ్డ 9 నెలల 9.5 నెల ఉండాల్సిందే. నాకు ఉత్సాహం ఎక్కువైపోయింది, మా యాప చూడాలంటే చెప్పి 5 నెలలకు పీకినా అనుకో, అదేనా తెచ్చది, ఇదేనా తెచ్చది, ఇదేనా తెస్తుంది. అట్టొద్దు. దినాలు గడిచేంత వరకు, డాక్టర్లు చెప్పేంత వరకు ఎట్లా ఉంటామో, సేవకుడు చెప్పేంత వరకు హెచ్చరించినా గద్దించినా, ఆడికి పోయినప్పుడు ఏం చేస్తారు? కన్సీవ్ అయినప్పుడు బయటికి పోయి నీళ్ళు తాగిరాపో, సరని పోతాం. తాగి వచ్చినామంటే ఇంకో 2 తాగిపో, మా తాగింటి పాస్ వస్తాను, పోయిగాకు బిగపట్టుకో. అన్ని గుణాలు మీకు వైద్యుల దగ్గర ఉంటారే. ఇట్లా జీవించండి అని మేము చెప్తే మాత్రం, అరే మా తండ్రి లాంటి వాడు సేవకుడు అనుకోవాల్సింది పోయి ఇంట్లో అందరికి ఇచ్చుతారా? ఎంత అన్యాయం అండి. ఆడ బిగపట్టుకోమంటే బిగపట్టుకుంటే, పిలిచమంటే పీల్చిరి, అంటే ఓ అంటారు, ఉస్ అంటే ఉస్ అంటారు. డాక్టర్ కన్నా చెడ్డవాడా అండి సేవకుడు? లేదా డాక్టర్ కన్నా చెడ్డవాడా? మేలు కోరే మంచి ఆత్మీయమైనటువంటి స్నేహితులు తండ్రి లాంటి వాడండి. అందుకే గడిచిన ఒక సందేశంలో చెప్పాను, మా భర్తే అని అన్నాడు. భర్తతో పోల్చి మాకండి మమ్మల్ని ఎప్పుడు, మా తండ్రి అని అంది. అప్పుడు మీకు అర్థమవుతుంది, రే మీ నాయన మిమ్మల్ని తిడుతున్నాడు కదా, మీరు బాగలేరని. ఆ నాయన కూడా మమ్మల్ని తిట్టినాడు. దట్స్ ఆల్. మా పోలికను కూడా మీకు ఎందుకు చెప్తాము అంటే,
మీరు మమ్మల్ని తిట్టినా దూషించినా లాస్ట్కి మీరు మమ్మల్ని ఏమనుకున్నా మేం మాత్రం మా బిడ్డలే అనుకుంటాం. మేము ఇంకా వేరేది అనుకోండి. దేవుని హృదయంతో మన హృదయము పెనవేసుకుపోవాలి. నీతి న్యాయాలకు మనం దూరము కాకూడదు. భూమి మీద అబద్ధాలను బట్టి దేవుని సంఘాన్ని దూరము కాకూడదు. గొప్ప రక్షణను దూరము చేసుకోకూడదు. అప్పుడు మనం ఏం ప్రార్థన చేయొచ్చో తెలుసా? ఇవన్నీ మనం దూరం చేసుకోలేదనుకోండి, మనకేదో సమస్య, ఇబ్బందో, వ్యాధో, బాధో ఇంకొకటో వచ్చినప్పుడు మనం ఇట్లా ప్రార్థన చేయొచ్చు. ఆ మాటలు ఒక రెండు చెప్పి ముగిస్తాను. 71వ కీర్తన చూడండి. అక్కడే 71వ కీర్తన 12వ వచనం చూడండి. 12వ వచనం చూడండి, దేవా ఎంత చక్కగా దావీదు ప్రార్థన చేస్తాడు. 71వ కీర్తన 12వ వచనం, దేవా నాకు దూరముగా ఉండకుము, నాకు దూరంగా ఉండద్దు ప్రభువా. నా దేవా నా నా సహాయమునకు త్వరపడి. ఇంటికి వెళ్ళినట్టు చదువుకోండి. 71 ఎట్లుంటుందో. 71:7 అంటాడు, అనేకులకు ఒక వింతగా ఉన్నాను. 5వ వచనంలో అంటాడు, బాల్యము నుండి నా ఆశ్రయము నీవే. 9వ వచనంలో అంటాడు, ఎప్పుడో ఒకసారి ముసలితనం అనేది నాకు కూడా వస్తుంది ప్రభువా, వృద్ధాప్యమందు నన్ను విడనాడకు అంటాడు. 12వ వచనంలో అంటాడు, నాకు సహాయము చేయడానికి త్వరగా రా దేవా, నాకు దూరంగా ఉండద్దు. కానీ దావీదు అంటాడు, దేవా ముసలోన్నైనా, బాల్యము నుంచి ముసలోన్నైనా నాకు ఎప్పుడు సహాయం చేయాల్సింది నువ్వే. నాకు దూరంగా నువ్వు ఉండద్దు. నాకు దూరంగా నువ్వు ఉండద్దు ప్రభువా. 38వ కీర్తన చూడండి. 38వ కీర్తన అంతా వద్దులండి, 21వ వచనం చూద్దాం. ఎంత మంచిగా ఇక్కడ కూడా ప్రార్థన చేస్తాడో చూడండి. యెహోవా నన్ను విడువకుము, నన్ను విడువకుము నా దేవా నాకు దూరముగా నుండకుము. ఎంత మంచి ప్రార్థన చూడండి దావీదు. 21వ వచనం, నా దేవా నాకు దూరముగా. ఇన్ని చుట్టుకొని ఉంటే నీవు మాత్రం నాకు దూరము కావద్దు. నాకు దూరంగా కాక ప్రభువా, నాకు దూరం కాగా. నా శత్రువులు నన్ను తిట్టినా, నా ఆరోగ్యము క్షీణించిపోయినా, నా వల్ల మేలు పొందిన వాళ్ళు నన్ను తిట్టినా నేనేం బాధపడను. కానీ నువ్వు దూరం అయితే మాత్రం నేను బతకలేను ప్రభువా. అందుకే నా దేవా నన్ను విడువకుము, నాకు నువ్వు దూరం కావద్దు. దావీదు అదే ప్రార్థన చేశాడు. ఇంతగా నన్ను మెచ్చించుటకు నా కుటుంబం ఏపాటిది, నేనేపాటి వాణ్ణి అని అడిగి, నీ యొద్ద ఒక మనవి చేస్తా ప్రభు అన్నాడు. ఇంకేం కావాలి దావీదు నీకు? ఏం లేదు ప్రభువా, నేనే కాదు నా కుటుంబము కూడా నిత్యము నీ సన్నిధిని ఉండునట్లు దాన్ని జ్ఞాపకం చేసుకో. ఇది నా కోరిక. నేనే కాదు ప్రభువా, నా కుటుంబం కూడా నీ పాద సన్నిధి ఉండాలి. అలాగంటావా? సరే దేవా, నాకు దూరముగా ఉండకు. అన్ని పోతాయి, అన్ని వస్తాయి, ఉంటాయి, వెళ్తాయి. కానీ నువ్వు దూరంగా ఉంటే నేను ఉండలేను ప్రభువా. ఇంకో మాట కూడా చూడండి. 35వ కీర్తన 22వ వచనం. ఇక చాలా చెప్పొచ్చు, ముగిస్తాను. 35వ కీర్తన 22వ వచనం. యెహోవా 35వ కీర్తన 22వ వచనం. యెహోవా అది నీకే కనబడుచున్నది కదా, మౌనముగా నుండకుము నా ప్రభువా నాకు దూరముగా ఉండకుము. ఏమంటున్నాడు దావీదు? దేవా నాకు దూరంగా నువ్వు ఉండద్దు. మరలా చెప్తున్నాను ప్రియులారా, ఎప్పుడైనా దూరంగా ఉండడు అంటే ఆయన హృదయముతో నీ హృదయం పెనవేసుకున్నప్పుడు, నీతి న్యాయాలకు నువ్వు దూరంగా లేనప్పుడు, దేవుని సంఘాన్ని విడవనప్పుడు, రక్షణను దూరం చేసుకున్నప్పుడు ఆయన నీకు నాకు ఎప్పుడు దూరము కాడు. లేచి నిలబడదాం, ప్రార్థన చేద్దాం. దేవా, చాలా దినాలు నీ మేలు మరచిపోయి దూరమయ్యాను. రానున్న దినాల కన్నా ముందుగానే ఒక తీర్మానం చేసుకుంటున్నాను. ప్రాణముండగా నేను దూరం కాను ప్రభువా. ఎన్నో అపవాది నా మనస్సును చెడగొట్టడానికి, పడగొట్టడానికి
నీ సహవాసానికి, సన్నిధికి దూరం చేయడానికి ఎన్నో ప్రయత్నాలు జరుగుతాయి. కానీ వాటన్నిటికన్నా యోగానా కాదు కదా, ఓకే, వాటన్నిటికన్నా నేను నీకు దూరం కాను. ఎందుకంటే వాటన్నిటికన్నా నువ్వు నాకు విలువైన దేవుడు. నేను బ్రతికి ఉన్నది నీవిచ్చిన ఊపిరిని బట్టే, కానీ నేనుగా ఊపిరిని తయారు చేసుకోలేను. కాబట్టి దేవా, నాకు దూరముగా ఉండకుము, నన్ను విడువకుము, నాకు సహాయము చేసి రానున్న దినాల కొరకు నా తండ్రి నన్ను సిద్ధము చేయని అడుగుదాం. నిజంగా ఆయనకు దూరంగా మనం ఉండకపోతే ఆయన ఎందుకు మనకు దూరంగా ఉంటారు చెప్పండి? ఆయన మనకు సమీపముగా ఉంటే సహాయము, ఆరోగ్యము, ఆయుష్ అన్ని పొందుకుంటాం. కొన్ని మనం కోల్పోయినా మన పిల్లల కాలంలో వాటిని ఇస్తాడేమో. నిరీక్షణ. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడైన దేవా, మహాగణుడైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మాకు దగ్గరగా నాన్న అని పిలిస్తే పాఠశాలకు వెళ్ళిన పిల్లలకు నాన్న ఫోన్ కలవడానికో, పనికి వెళ్ళిన భర్త ఫోన్ కలవడానికో ఆలస్యం అవుతుందేమో, కానీ మేము మీ పాద సన్నిధికి వచ్చి తండ్రి అని ఎక్కడైనా సరే నిన్ను మేము పిలిస్తే మాకు దగ్గరగా ఉండేటటువంటి మంచి దేవుడవు నాయనా. గడిచిన కాలం అంతటిలో మా కుటుంబాలన్నిటిని మేము జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు నీ మేలులు, నీ ఉపకారములు నాయనా మేము తలపోసుకుంటున్నప్పుడు ఏమి ఇవ్వగలము నాయనా? మేము నీకు హృదయపూర్వకమైన కృతజ్ఞత, స్తుతి, స్తోత్రములు చెల్లించుట తప్ప దయతో నీ బిడ్డలమైన మేము మా హృదయాలు మీ హృదయాలతో పెనవేసుకుని తండ్రి మీరిచ్చిన రక్షణను కానీ, సంఘమును కానీ, సహవాసమును కానీ, నీతి న్యాయములు కానీ మేము దూరం చేసుకోము నాయన. ఇప్పటిదాకా చేసుకున్నందుకు మన్నించండి, మన్నించండి దేవా. మాకు దూరముగా ఉండక, మమ్మల్ని విడువక మాకు సహాయము చేసి మేము మా కుటుంబాలు జీవించు దినాలలో మీకు సాక్షులుగా బ్రతకడానికి కృపనివ్వమని ప్రకటించిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30దంతలుగా, 60దంతలుగా, 100దంతలుగా ఫలింపచేసి నీ ఘననామానికి మహిమను మీరు కలుగ చేసుకొనుమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థన అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.